بسم الله الرحمن الرحيم అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. سبحان الذي أسرى بعبده ليلا من المسجد الحرام إلى المسجد الأقصى الذي باركنا حوله لنريه من آياتنا إنه هو السميع البصير. తన దాసుణ్ణి ముహమ్మదును మస్జిద్ అల్ హరాం మక్కా ముకర్రమా నుండి పరిసరాలను శుభవంతం చేసిన మస్జిద్ అల్ అఖ్సా బైతుల్ ముఖ్దిస్ వరకు రాత్రివేళ తీసుకుపోయిన ఆయన అల్లాహ్ సర్వలోపాలకు అతీతుడు. ఇది మేము అతనికి మా కొన్ని నిదర్శనాలను ఆయాత్లను చూపటానికి చేశాము. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు. وآتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني وكيلا. మరియు మేము మూసాకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇశ్రాయేల్ సంతతి వారికి మార్గదర్శినిగా చేసి దాని ద్వారా ఇలా ఆజ్ఞాపించాము, నన్ను అల్లాహ్ను తప్ప మరెవ్వరినీ సంరక్షకునిగా కార్య సాధకునిగా చేసుకోవద్దు. ذرية من حملنا مع نوح إنه كان عبدا شكورا. మేము నూహుతో బాటు ఓడలో ఎక్కించిన వారి సంతతి వారలారా, నిశ్చయంగా అతను నూహు కృతజ్ఞుడైన దాసుడు. وَقَضَيْنَا إِلَى بَنِي إِسْرَائِيلَ فِي الْكِتَابِ لَتُفْسِدُنَّ فِي الْأَرْضِ مَرَّتَيْنِ وَلَتَعْلُنَّ عُلُوًّا كَبِيرًا. మరియు మేము గ్రంథంలో ఇశ్రాయేల్ సంతతి వారిని ఇలా హెచ్చరించాము, మీరు భూమిలో 2 సార్లు సంక్షోభాన్ని రేకెత్తిస్తారు మరియు గొప్ప అహంకారాన్ని ప్రదర్శిస్తారు. فَإِذَا جَاءَ وَعْدُ أُولَاهُمَا بَعَثْنَا عَلَيْكُمْ عِبَادًا لَنَا أُولِي بَأْسٍ شَدِيدٍ فَجَاسُوا خِلَالَ الدِّيَارِ وَكَانَ وَعْدًا مَفْعُولًا. ఇక ఆ రెంటిలో మొదటి వాగ్దానం రాగా మేము మీపై ఘోర యుద్ధ నిపుణులైన మా దాసులను పంపాము. వారు మీ గృహాలలోకి దూసుకెళ్లారు మరియు ఈ విధంగా మా వాగ్దానం నెరవేర్చబడింది. ثُمَّ رَدَدْنَا لَكُمُ الْكَرَّةَ عَلَيْهِمْ وَأَمْدَدْنَاكُمْ بِأَمْوَالٍ وَبَنِينَ وَجَعَلْنَاكُمْ أَكْثَرَ نَفِيرًا. ఆ తరువాత మేము మీకు వారిపై మరల ప్రాబల్యం వహించే అవకాశం కలిగించాము మరియు సంపదతోనూ మరియు సంతానంతోనూ మీకు సహాయం చేశాము మరియు మీ సంఖ్యాబలాన్ని కూడా పెంచాము. ఇన్ అహ్సన్తుం అహ్సన్తుం లిఅన్ఫుసికుం వఇన్ అసأtum ఫలహా فإذا جاء وعد الآخرة ليسوءوا
وجوهكم وليدخلوا المسجد كما دخلوه أول مرة وليتبروا ما علوا تتبيرا. మరియు మేము అన్నాము, ఒకవేళ మీరు మేలు చేస్తే అది మీ స్వయం కొరకే మేలు చేసుకున్నట్లు, మరియు ఒకవేళ మీరు కీడు చేస్తే అది మీ కొరకే. పిదప రెండవ వాగ్దానం రాగా మీ ముఖాలను మిమ్మల్ని అవమానపరచటానికి మొదటిసారి వారు మస్జిద్ అల్ అఖ్సాలో దూరినట్లు మరల దూరటానికి మరియు వారికి అందిన ప్రతిదానిని నాశనం చేయటానికి మీ శత్రువులను మీ పైకి పంపాము. عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. మరియు తౌరాతులో ఇలా అన్నాము, బహుశా మీ ప్రభువు ఇప్పుడు మిమ్మల్ని కరుణించవచ్చు, కాని ఒకవేళ మీరు అలాగే ప్రవర్తిస్తే మేము కూడా తిరిగి అలాగే చేస్తాము. మేము నరకాగ్నిని సత్యతిరస్కారుల కొరకు చెరసాలగా చేసి ఉంచాము. إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا. నిశ్చయంగా ఈ ఖురాన్ పూర్తిగా సరైన సవ్యమైన మార్గం వైపునకు మార్గదర్శకత్వం చేస్తుంది మరియు సత్కార్యాలు చేస్తుండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందని శుభవార్తను అందజేస్తుంది. وَأَنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ أَعْتَدْنَا لَهُمْ عَذَابًا أَلِيمًا. మరియు నిశ్చయంగా పరలోకాన్ని విశ్వసించని వారికి మేము బాధాకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచామని తెలియజేస్తుంది. وَيَدْعُو الْإِنسَانُ بِالشَّرِّ دُعَاءَهُ بِالْخَيْرِ وَكَانَ الْإِنسَانُ عَجُولًا. మరియు మానవుడు తెలియక తరచుగా మేలు కొరకు ఎలా అర్థించాలో కీడు కొరకు కూడా అలాగే అర్థిస్తాడు. మరియు మానవుడు చాలా తొందరపాటు గలవాడు, ఆత్రగాడు. وَجَعَلْنَا اللَّيْلَ وَالنَّهَارَ آيَتَيْنِ فَمَحَوْنَا آيَةَ اللَّيْلِ وَجَعَلْنَا آيَةَ النَّهَارِ مُبْصِرَةً لِتَبْتَغُوا فَضْلًا مِّن رَّبِّكُمْ وَلِتَعْلَمُوا عَدَدَ السِّنِينَ وَالْحِسَابَ وَكُلَّ شَيْءٍ فَصَّلْنَاهُ تَفْصِيلًا. మరియు మేము రాత్రింబవళ్లను 2 సూచనలుగా చేశాము. రాత్రి సూచనను మేము కాంతిహీనం చేశాము మరియు పగటి సూచనను మీరు మీ ప్రభువు అనుగ్రహాన్ని అన్వేషించటానికి మరియు సంవత్సరాల లెక్క పెట్టటానికి మరియు కాలాన్ని గణించటానికి ప్రకాశవంతమైనదిగా చేశాము. మరియు మేము ప్రతి విషయాన్ని వివరించి స్పష్టంగా తెలిపాము. وَكُلَّ إِنسَانٍ أَلْزَمْنَاهُ طَائِرَهُ فِي عُنُقِهِ وَنُخْرِجُ لَهُ يَوْمَ الْقِيَامَةِ كِتَابًا يَلْقَاهُ مَنشُورًا. మరియు
మేము ప్రతి మానవుని మెడలో అతని కర్మలను కట్టి ఉంచాము. మరియు పునరుత్థాన దినమున అతని కర్మ గ్రంథాన్ని అతని ముందు పెడతాము. దానిని అతడు స్పష్టమైనదిగా గ్రహిస్తాడు. اقرأ كتابك كفى بنفسك اليوم عليك حسيبا. అతనితో ఇలా అనబడుతుంది, నీవు నీ కర్మపత్రాన్ని చదువుకో. ఈరోజు నీ కర్మల లెక్క చూసుకోవటానికి స్వయంగా నీవే చాలు. من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى وما كنا معذبين حتى نبعث رسولا. ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో అతడు నిశ్చయంగా తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో అతడు నిశ్చయంగా తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసేవాడెవ్వడు మరొకని బరువును మోయడు. మరియు మేము ఒక ప్రవక్తను పంపనంత వరకు ప్రజలకు శిక్ష విధించేవారం కాము. وَإِذَا أَرَدْنَا أَن نُّهْلِكَ قَرْيَةً أَمَرْنَا مُتْرَفِيهَا فَفَسَقُوا فِيهَا فَحَقَّ عَلَيْهَا الْقَوْلُ فَدَمَّرْنَاهَا تَدْمِيرًا. మరియు మేము ఒక నగరాన్ని నాశనం చేయదలుచుకున్నప్పుడు మొదట అందులో ఉన్న స్థితిమంతులకు ఆజ్ఞ పంపుతాము. ఆ పిదప కూడా వారు భ్రష్టాచారానికి పాల్పడితే అప్పుడు దానిపై మా ఆదేశం జారీ చేయబడుతుంది. అప్పుడు మేము దానిని నాశనం చేస్తాము. وَكَمْ أَهْلَكْنَا مِنَ الْقُرُونِ مِنْ بَعْدِ نُوحٍ وَكَفَى بِرَبِّكَ بِذُنُوبِ عِبَادِهِ خَبِيرًا بَصِيرًا. మరియు మేము నూహు తరువాత ఎన్నో తరాల వారిని ఈ విధంగా నాశనం చేశాము. మరియు తన దాసుల పాపాలను తెలుసుకోవటానికి చూడటానికి నీ ప్రభువే చాలు. من كان يريد العاجلة عجلنا له فيها ما نشاء لمن نريد ثم جعلنا له جهنم يصلاها مذموما مدحورا. ఎవడు ఇహలోక తాత్కాలిక సుఖాలు కోరుకుంటాడో మేము కోరిన వానికి దానిలో మాకు ఇష్టం వచ్చినంత వసంగుతాము. తరువాత అతని కొరకు నరకాన్ని నియమిస్తాము. దానిలో అతడు అవమానంతో బహిష్కరించబడిన వాడై దహింపబడతాడు. وَمَنْ أَرَادَ الْآخِرَةَ وَسَعَى لَهَا سَعْيَهَا وَهُوَ مُؤْمِنٌ فَأُولَئِكَ كَانَ سَعْيُهُمْ مَشْكُورًا. మరియు ఎవడు విశ్వాసి అయి పరలోక సుఖాన్ని కోరి దానికై కృషి చేయవలసిన విధంగా కృషి చేస్తాడో అలాంటి వారి కృషి స్వీకరించబడుతుంది. كُلًّا نُّمِدُّ هَٰؤُلَاءِ وَهَٰؤُلَاءِ مِنْ عَطَاءِ رَبِّكَ وَمَا كَانَ عَطَاءُ رَبِّكَ مَحْظُورًا. నీ ప్రభువు యొక్క బహుమానాలు వీరికి మరియు వారికి అందరికీ
స్వేచ్ఛగా ప్రసాదించబడతాయి. మరియు నీ ప్రభువు యొక్క బహుమానాలు ఎవ్వరికీ నిషేధించబడలేదు. انظر كيف فضلنا بعضهم على بعض وللآخرة أكبر درجات وأكبر تفضيلا. చూడండి, మేము కొందరికి మరికొందరిపై ఏ విధంగా ఘనత నొసంగాము. కాని పరలోక జీవిత సుఖమే గొప్ప స్థానాలు గలది మరియు గొప్ప ఘనత గలది. لا تجعل مع الله إلها آخر فتقعد مذموما مخذولا. ఓ మానవుడా, అల్లహకు తోడుగా మరొక ఆరాధ్య దైవాన్ని కల్పించకు. అలా చేస్తే నీవు అవమానించబడి సహకారాలు పొందని త్యజించబడిన వాడవవుతావు. وَقَضَى رَبُّكَ أَلَّا تَعْبُدُوا إِلَّا إِيَّاهُ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا إِمَّا يَبْلُغَنَّ عِندَكَ الْكِبَرَ أَحَدُهُمَا أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَا أُفٍّ ولا تنهرهما وقل لهما قولا كريما. మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారిరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఛీ, ఉఫ్ అని కూడా అనకు. మరియు వారిని గద్దించకు. మరియు వారితో మర్యాదగా మాట్లాడు. واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا. మరియు వారి మీద కరుణ మరియు వినయ విధేయతల రెక్కలను చాపు. మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభూ, వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి ఎడల కరుణను చూపు. ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا. మీ మనస్సులలో ఉన్నది మీ ప్రభువుకు బాగా తెలుసు. మీరు సన్మార్గులైతే నిశ్చయంగా ఆయన వైపునకు పశ్చాత్తాపంతో పలుమార్లు మరలే వారిని ఆయన క్షమిస్తాడు. وآت ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا. మరియు బంధువులకు, పేదలకు మరియు బాటసారులకు వారి హక్కు ఇవ్వు. మరియు నీ ధనాన్ని వృధా ఖర్చులలో వ్యర్థం చేయకు. إن المبذرين كانوا إخوان الشياطين وكان الشيطان لربه كفورا. నిశ్చయంగా వ్యర్థమైన ఖర్చులు చేసేవారు శైతానుల సోదరులు. మరియు శైతాన్ తన ప్రభువు పట్ల కృతజ్ఞుడైనవాడు. وَإِمَّا
فإما تعرضن عنهم ابتغاء رحمة من ربك ترجوها فقل لهم قولا ميسورا. మరియు నీవు ఆశించే నీ ప్రభువు కారుణ్యాన్ని పొందటానికి నీకు వారి నుండి ముఖం త్రిప్పుకోవలసి వచ్చినా వారితో మృదువుగా మాట్లాడు. ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما محسورا. మరియు నీవు పిసినారితనంతో నీ చేతిని నీ మెడకు కట్టుకోకు, మరియు దానిని పూర్తిగా స్వేచ్ఛగా కూడా వదిలిపెట్టకు. అలా చేస్తే నిందలకు గురి అవుతావు, దిక్కులేనివాడవై కూర్చుంటావు, విచారిస్తావు. إن ربك يبسط الرزق لمن يشاء ويقدر إنه كان بعباده خبيرا بصيرا. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిన వారికి జీవనోపాధిని పుష్కలంగా ప్రసాదిస్తాడు, మరియు తాను కోరిన వారికి తగ్గిస్తాడు. నిశ్చయంగా ఆయనే తన దాసుల స్థితులను బాగా ఎరిగేవాడు, చూసేవాడును. ولا تقتلوا أولادكم خشية إملاق نحن نرزقهم وإياكم إن قتلهم كان خطأ كبيرا. మరియు పేదరికానికి భయపడి మీరు మీ సంతానాన్ని చంపకండి. మేమే వారికి మరియు మీకు కూడా జీవనోపాధిని సమకూర్చేవారము. నిశ్చయంగా వారిని చంపటం గొప్ప నేరం. ولا تقربوا الزنا إنه كان فاحشة وساء سبيلا. మరియు వ్యభిచారాన్ని సమీపించకండి, అది నిశ్చయంగా అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము. ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ومن قتل مظلوما فقد جعلنا لوليه سلطانا فلا يسرف في القتل فقد جعلنا لوليه سلطانا فلا يسرف في القتل إنه كان منصورا. న్యాయానికి తప్ప అల్లహ నిషేధించిన ఏ ప్రాణిని కూడా చంపకండి. ఎవడు అన్యాయంగా చంపబడతాడో మేము అతని వారసునికి ప్రతీకార హక్కు ఇచ్చి ఉన్నాము. కాని అతడు హత్య, ప్రతీకార విషయంలో హద్దులను మీరకూడదు. నిశ్చయంగా అతనికి ధర్మ ప్రకారం సహాయమొసంగబడుతుంది. ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا بالعهد إن العهد كان مسؤولا. మరియు అతడు యుక్త వయస్సుకు చేరనంత వరకు సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని ఆస్తిని సమీపించకండి. మరియు చేసిన వాగ్దానాన్ని పూర్తి చేయండి. నిశ్చయంగా వాగ్దానం గురించి ప్రశ్నించడం జరుగుతుంది. وأوفوا الكيل إذا كلتم وزنوا بالقسطاس المستقيم ذلك خير وأحسن تأويلا. మరియు మీరు కొలిచి ఇచ్చేటప్పుడు కొలత పాత్ర నిండుగా కొలిచి ఇవ్వండి. మరియు
తూచి ఇచ్చేటప్పుడు త్రాసుతో సమానంగా తూకం చేయండి. ఇదే మంచి పద్ధతి మరియు ఇదే చివరకు మంచి ఫలితమిస్తుంది. ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا. మరియు ఓ మానవుడా, నీకు తెలియని విషయం వెంటపడకు. నిశ్చయంగా చూపులు, వినికిడి మరియు హృదయం వీటన్నింటినీ గురించి తీర్పు దినమున ప్రశ్నించడం జరుగుతుంది. ولا تمش في الأرض مرحا إنك لن تخرق الأرض ولن تبلغ الجبال طولا. మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు. నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూలేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూలేవు. كل ذلك كان سيئه عند ربك مكروها. ఇవన్నీ దుష్కార్యాలే నీ ప్రభు దృష్టిలో ఎంతో అసహ్యకరమైనవి. ذلك مما أوحى إليك ربك من الحكمة ولا تجعل مع الله إلها آخر فتلقى في جهنم ملوما مدحورا. ఇవి వివేకంతో నిండి ఉన్న విషయాలు. వాటిని నీ ప్రభువు నీకు దివ్యజ్ఞానం వహీ ద్వారా తెలియజేశాడు. మరియు అల్లహతో పాటు మరొకరిని ఆరాధ్య దైవంగా చేసుకోకు. అలా చేస్తే అవమానానికి గురి అయి బహిష్కరించబడి నరకంలో త్రోయబడతావు. أفأصفاكم ربكم بالبنين واتخذ من الملائكة إناثا إنكم لتقولون قولا عظيما. ఏమి మీ ప్రభువు మీకు ప్రత్యేకంగా కుమారులను ప్రసాదించి తన కొరకు దేవదూతలను కుమార్తెలుగా చేసుకున్నాడా? నిశ్చయంగా మీరు పలికేది చాలా ఘోరమైన మాట. وَلَقَدْ صَرَّفْنَا فِي هَذَا الْقُرْآنِ لِيَذَّكَّرُوا وَمَا يَزِيدُهُمْ إِلَّا نُفُورًا. మరియు వారు వాస్తవానికి హితబోధ పొందుతారని మేము ఈ ఖురాన్లో అనేక విధాలుగా బోధించాము. కాని అది వారి వ్యతిరేకతను మాత్రమే అధికం చేస్తున్నది. قُل لَّوْ كَانَ مَعَهُ آلِهَةٌ كَمَا يَقُولُونَ إِذًا لَّابْتَغَوْا إِلَى ذِي الْعَرْشِ سَبِيلًا. వారితో అను, ఒకవేళ వారన్నట్లు అల్లహతో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లయితే వారు కూడా అల్లహ సింహాసనానికి అర్ష్కు చేరే మార్గాన్ని వెతికేవారు కదా. సుబ్హానహు వ తఆలా అమ్మా యఖూలూన ఉలువన్ కబీరా. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు అత్యున్నతుడు. వారు ఆపాదించే మాటల కంటే మహోన్నతుడు, మహనీయుడు, గొప్పవాడు. تسبح له السماوات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح بحمده ولكن لا تفقهون تسبيحهم إنه كان حليما غفورا.
సప్తాకాశాలు, భూమి మరియు వాటిలో ఉన్న సమస్తము ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటాయి. మరియు ఆయన పవిత్రతను కొనియాడనిది, ఆయన స్తోత్రం చేయనటువంటిది ఏదీ లేదు. కాని మీరు వాటి స్తుతిని అర్థం చేసుకోలేరు. నిశ్చయంగా ఆయన ఎంతో సహనశీలుడు, క్షమాశీలుడు. وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا. మరియు నీవు ఖురాన్ను పఠించేటప్పుడు నీకు మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారికి మధ్య కనబడని తెర వేసి ఉన్నాము. وَجَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَى أَدْبَارِهِمْ نُفُورًا. మరియు వారు గ్రహించకుండా వారి హృదయాల మీద తెరలు మరియు వారి చెవులలో చెవుడు వేసి ఉన్నాము. ఒకవేళ నీవు ఖురాన్ పారాయణంతో నీ ప్రభువు యొక్క ఏకత్వాన్ని ప్రస్తావిస్తే వారు అసహ్యంతో వెనుదిరిగి మరలిపోతారు. نحن أعلم بما يستمعون به إذ يستمعون إليك وإذ هم نجوى إذ يقول الظالمون إن تتبعون إلا رجلا مسحورا. వారు నీ మాటలను వింటున్నప్పుడు వారు ఏమి వింటున్నారో మాకు బాగా తెలుసు. ఈ దుర్మార్గులు ఏకాంతంలో ఉన్నప్పుడు పరస్పరం గుసగుసలాడుతూ ఇలా చెప్పుకుంటారు, మీరు అనుసరిస్తున్న ఈ మనిషి కేవలం మంత్రజాలానికి గురి అయిన వాడు మాత్రమే. انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. ఓ ముహమ్మద్, చూడు, వారు నిన్ను ఎలాంటి ఉదాహరణలతో పోల్చుతున్నారో. ఎందుకంటే వారు మార్గం తప్పారు, కావున వారు సరైన మార్గం పొందలేరు. وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون خلقا جديدا. మరియు వారు ఇలా అంటారు, ఏమి మేము ఎముకలుగా మరియు దుమ్ము పొడిగా మారిపోయిన తరువాత కూడా తిరిగి క్రొత్త సృష్టిగా లేపబడతామా? قُلْ كُونُوا حِجَارَةً أَوْ حَدِيدًا. వారితో అను, మీరు రాళ్లుగా గాని లేదా ఇనుముగా గాని మారిపోయి ఉండినా సరే. أَوْ خَلْقًا مِّمَّا يَكْبُرُ فِي صُدُورِكُمْ فَسَيَقُولُونَ مَن يُعِيدُنَا قُلِ الَّذِي فَطَرَكُمْ أَوَّلَ مَرَّةٍ فَسَيُنْغِضُونَ إِلَيْكَ رُءُوسَهُمْ وَيَقُولُونَ مَتَىٰ هُوَ قُلْ عَسَىٰ أَن يَكُونَ قَرِيبًا. లేదా తిరిగి సృష్టింపబడటానికి అసాధ్యమైనదని మీ హృదయాలు భావించేదానిగా ఉన్నా సరే తిరిగి లేపబడతారు. వారు మళ్లీ ఇలా అడుగుతారు, మమ్మల్ని తిరిగి బ్రతికించి లేపగలవాడు ఎవడు? వారితో అను, ఆయనే, మిమ్మల్ని మొదటిసారి పుట్టించినవాడు.
వారు ఎగతాళిగా తలలు ఊపుతూ అంటారు, అయితే అది ఎప్పుడు సంభవిస్తుంది? వారితో అను, బహుశా ఆ సమయం సమీపంలోనే ఉండవచ్చు. يوم يدعوكم فتستجيبون بحمده وتظنون إن لبثتم إلا قليلا. ఆ దినమున ఆయన మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు ఆయన పిలుపుకు సమాధానంగా ఆయనను స్తుతిస్తూ వస్తారు, మరియు మీరు కేవలం కొంతకాలం మాత్రమే భూమిలో ఉండి ఉన్నట్లు భావిస్తారు. وَقُلْ لِعِبَادِي يَقُولُوا الَّتِي هِيَ أَحْسَنُ إِنَّ الشَّيْطَانَ يَنزَغُ بَيْنَهُمْ إِنَّ الشَّيْطَانَ كَانَ لِلْإِنسَانِ عَدُوًّا مُبِينًا. మరియు నా దాసులతో వారు మాట్లాడేటప్పుడు మంచి మాటలనే పలకమని చెప్పు, ఎందుకంటే శైతాన్ నిశ్చయంగా వారి మధ్య విరోధాన్ని రేకెత్తించడానికి ప్రయత్నిస్తుంటాడు. నిశ్చయంగా శైతాన్ మానవుడికి బహిరంగ శత్రువు. ربكم أعلم بكم إن يشأ يرحمكم أو إن يشأ يعذبكم وما أرسلناك عليهم وكيلا. మీ ప్రభువుకు మిమ్మల్ని గురించి బాగా తెలుసు. ఆయన కోరితే మిమ్మల్ని కరుణించవచ్చు, లేదా ఆయన కోరితే మిమ్మల్ని శిక్షించవచ్చు. మరియు ఓ ముహమ్మద్, మేము నిన్ను వారి కార్యకర్తగా రక్షకునిగా నియమించి పంపలేదు. وَرَبُّكَ أَعْلَمُ بِمَنْ فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلَقَدْ فَضَّلْنَا بَعْضَ النَّبِيِّينَ عَلَى بَعْضٍ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا. మరియు భూమి ఆకాశాలలో ఉన్నవారందరినీ గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు. మరియు వాస్తవానికి మేము కొందరు ప్రవక్తలకు మరికొందరిపై ఘనతనొసంగాము, మరియు మేము దావూద్కు జబూరిచ్చాము. قُلِ ادْعُوا الَّذِينَ زَعَمْتُم مِّن دُونِهِ فَلَا يَمْلِكُونَ كَشْفَ الضُّرِّ عَنكُمْ وَلَا تَحْوِيلًا. వారితో ఇట్లను, ఆయన అల్లహను కాదని మీరెవరినైతే ఆరాధ్య దైవాలుగా భావించారో వారిని అర్థించి చూడండి. మీ ఆపదను తొలగించటానికి గాని దానిని మార్చటానికి గాని వారికి ఎలాంటి శక్తి లేదు. أُولَئِكَ الَّذِينَ يَدْعُونَ يَبْتَغُونَ إِلَى رَبِّهِمُ الْوَسِيلَةَ أَيُّهُمْ أَقْرَبُ وَيَرْجُونَ رَحْمَتَهُ وَيَخَافُونَ عَذَابَهُ إِنَّ عَذَابَ رَبِّكَ كَانَ مَحْذُورًا. వారు ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో వారే తమ ప్రభు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు. మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష దానికి భయపడవలసిందే. وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا
كان ذلك في الكتاب مسطورا. మరియు పునరుత్థాన దినానికి ముందు మేము నాశనం చేయని లేదా కఠిన శిక్షకు గురి చేయని నగరమనేది ఉండదు. ఈ విషయం గ్రంథంలో వ్రాయబడి ఉంది. وما منعنا أن نرسل بالآيات إلا أن كذب بها الأولون وآتينا ثمود الناقة مبصرة فظلموا بها وما نرسل بالآيات إلا تخويفا. మరియు నిదర్శనాలను ఆయాత్లను పంపకుండా మమ్మల్ని ఏదీ ఆపలేదు. కాని పూర్వకాలపు ప్రజలు వాటిని తిరస్కరించడమే తప్ప. మరియు మేము సమూదు జాతి వారికి ప్రత్యక్ష నిదర్శనంగా ఒక ఆడఒంటెను పంపాము. కాని వారు దాని పట్ల క్రూరంగా ప్రవర్తించారు. మరియు మేము నిదర్శనాలను ఆయాత్లను పంపుతున్నది కేవలం ప్రజలు వాటిని చూసి భయపడటానికే. وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ وَمَا جَعَلْنَا الرُّؤْيَا الَّتِي أَرَيْنَاكَ إِلَّا فِتْنَةً لِلنَّاسِ وَالشَّجَرَةَ الْمَلْعُونَةَ فِي الْقُرْآنِ وَنُخَوِّفُهُمْ فَمَا يَزِيدُهُمْ إِلَّا طُغْيَانًا كَبِيرًا. నిశ్చయంగా నీ ప్రభువు ప్రజలను పరివేష్టించి ఉన్నాడు అని మేము నీతో చెప్పిన విషయం జ్ఞాపకం చేసుకో. మేము నీకు ఇస్రా రాత్రిలో చూపిన దృశ్యం మరియు ఖురాన్లో శపించబడిన నరక వృక్షం మేము వారికి ఒక పరీక్షగా చేశాము. కాని మా భయపెట్టడం వారి తలబిరుసుతనాన్ని మాత్రమే మరింత అధికం చేస్తున్నది. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا. మరియు జ్ఞాపకం చేసుకోండి, మేము దేవదూతలతో ఆదంకు సాష్టాంగం సజదా చేయండి అని చెప్పినప్పుడు ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. అతడు అన్నాడు, ఏమి నీవు మట్టితో సృష్టించిన వానికి నేను సాష్టాంగం సజదా చేయాలా? قال أرأيتك هذا الذي كرمت علي لئن أخرتني إلى يوم القيامة لأحتنكن ذريته إلا قليلا. ఇంకా ఇలా అన్నాడు, ఏమి నేను చూడటం లేదా? నీవు ఇతనికి నాపై ఆధిక్యతనిచ్చావు. కాని ఒకవేళ నీవు నాకు పునరుత్థాన దినం వరకు వ్యవధినిస్తే నేను ఇతని సంతతి వారిలో కొందరిని తప్ప అందరినీ వశపరుచుకుని తప్పుదారి పట్టిస్తాను. قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا. ఆయన అల్లాహ్ అన్నాడు, సరే పో, వారిలో నిన్ను ఎవరు అనుసరిస్తారో నిశ్చయంగా మీరందరికీ నరకమే ప్రతిఫలమవుతుంది, పరిపూర్ణ ప్రతిఫలం. واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم
الشيطان إلا غرورا. మరియు నీవు నీ ధ్వని మాటలతో వారిలో ఎవరెవరిని ఆశ చూపి ఆకర్షించగలవో ఆకర్షించు. మరియు నీ అశ్విక దళాలతో మరియు నీ పదాతి దళాలతో వారి మీద పడు. మరియు వారికి సంపదలో సంతానంలో భాగస్వామివి కా. మరియు వారితో వాగ్దానాలు చెయ్యి. మరియు శైతాన్ చేసే వాగ్దానాలు మోసపుచ్చటం తప్ప ఇంకేముంటాయి? إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا. నిశ్చయంగా నా దాసులు వారిపై నీకు ఏ విధమైన అధికారం లేదు. మరియు వారికి కార్యకర్తగా రక్షకునిగా నీ ప్రభువే చాలు. ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما. మీ ప్రభువు ఆయనే ఆయన అనుగ్రహాన్ని అన్వేషించటానికి మీ కొరకు సముద్రంలో నావలను నడిపింపజేసేవాడు. నిశ్చయంగా ఆయన మీ పట్ల అపార కరుణా ప్రదాత. وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ وَكَانَ الْإِنسَانُ كَفُورًا. మరియు ఒకవేళ సముద్రంలో మీకు ఆపద వస్తే ఆయన అల్లహ తప్ప మీరు పిలిచేవారందరూ మిమ్మల్ని త్యజిస్తారు. కాని ఆయన మిమ్మల్ని రక్షించి ఒడ్డుకు చేర్చినప్పుడు మీరు ఆయన నుండి ముఖం త్రిప్పుకుంటారు. వాస్తవానికి మానవుడు ఎంతో కృతజ్ఞుడు. أَفَأَمِنْتُمْ أَنْ يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا. ఏమి ఆయన నేల చీలిపోయి మిమ్మల్ని మృంగకుండా లేదా తుఫాను మీపై రాకుండా మిమ్మల్ని సురక్షితంగా ఉండనివ్వగలడని మీరు భావిస్తున్నారా? అప్పుడు మీరు ఏ రక్షకుడిని పొందలేరు. أَمْ أَمِنْتُمْ أَنْ يُعِيدَكُمْ فِيهِ تَارَةً أُخْرَى فَيُرْسِلَ عَلَيْكُمْ قَاصِفًا مِنَ الرِّيحِ فَيُغْرِقَكُمْ بِمَا كَفَرْتُمْ ثُمَّ لَا تَجِدُوا لَكُمْ عَلَيْنَا بِهِ تَبِيعًا. లేదా మరొకసారి ఆయన మిమ్మల్ని సముద్రంలోకి తీసుకొని పోయి మీ కృతజ్ఞతకు ఫలితంగా మీ మీద తీవ్రమైన తుఫాను గాలిని పంపి మిమ్మల్ని ముంచివేయకుండా సురక్షితంగా ఉండనివ్వగలడని భావిస్తున్నారా? అప్పుడు మాకు విరుద్ధంగా సహాయపడే వారినెవ్వరినీ మీరు పొందలేరు. وَلَقَدْ كَرَّمْنَا بَنِي آدَمَ وَحَمَلْنَاهُمْ فِي الْبَرِّ وَالْبَحْرِ وَرَزَقْنَاهُمْ مِنَ الطَّيِّبَاتِ وَفَضَّلْنَاهُمْ عَلَى كَثِيرٍ مِّمَّنْ خَلَقْنَا تَفْضِيلًا. మరియు వాస్తవానికి మేము ఆదం సంతతికి గౌరవం నొసంగాము. మరియు వారికి నేల మీదను సముద్రంలోనూ
ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చాము. يوم ندعو كل أناس بإمامهم فمن أوتي كتابه بيمينه فأولئك يقرؤون كتابهم ولا يظلمون فتيلا. జ్ఞాపకముంచుకోండి, ఒకరోజు మేము మానవులందరినీ వారి వారి నాయకులతో ఇమాములతో సహా పిలుస్తాము. అప్పుడు వారి కర్మపత్రాలు కుడి చేతిలో ఇవ్వబడిన వారు తమ కర్మపత్రాలను చదువుకుంటారు. మరియు వారికి రవ్వంత ఖర్జూరపు బీజపు చీలికలోని పొరంత అన్యాయం కూడా జరుగదు. ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. మరియు ఎవడు ఇహలోకంలో అంధుడై మెలగుతాడో అతడు పరలోకంలో కూడా అంధుడిగానే ఉంటాడు మరియు సన్మార్గం నుండి భ్రష్టుడవుతాడు. وَإِن كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ وَإِذًا لَّاتَّخَذُوكَ خَلِيلًا. మరియు ఓ ప్రవక్త, మేము నీపై అవతరింపజేసిన దివ్య జ్ఞానం వహీ నుండి నిన్ను మరలించి నీవు అదీకాక మా పేరుతో మరొక దానిని సందేశాన్ని కల్పించాలని నిన్ను పురికొల్పటానికి వారు ప్రయత్నిస్తున్నారు. నీవు అలా చేసి ఉంటే వారు తప్పకుండా నిన్ను తమ ఆప్తమిత్రునిగా చేసుకునేవారు. وَلَوْلَا أَن ثَبَّتْنَاكَ لَقَدْ تَرْكَنُ إِلَيْهِمْ شَيْئًا قَلِيلًا. మరియు ఒకవేళ మేము నిన్ను స్థిరంగా ఉంచకపోతే నీవు వారి వైపుకు కొంతైనా మొగ్గి ఉండేవాడవు. إِذًا لَّأَذَقْنَاكَ ضِعْفَ الْحَيَاةِ وَضِعْفَ الْمَمَاتِ ثُمَّ لَا تَجِدُ لَكَ عَلَيْنَا نَصِيرًا. అలాగైతే మేము నీకు ఈ జీవితంలో రెట్టింపు శిక్షను మరియు చనిపోయిన తరువాత కూడా రెట్టింపు శిక్షను రుచిచూపి ఉండేవారం. అప్పుడు మాకు వ్యతిరేకంగా నీకు సహాయపడేవాడిని ఎవ్వడిని నీవు పొంది ఉండేవాడవు కాదు. وَإِن كَادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا وَإِذًا لَّا يَلْبَثُونَ خِلَافَكَ إِلَّا قَلِيلًا. మరియు వారు అవిశ్వాసులు నిన్ను కలవరపెట్టి నిన్ను ఈ భూమి నుండి వెడలగొట్టటానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు నీవు వెళ్లిపోయిన తరువాత వారు కూడా కొద్ది కాలం మాత్రమే ఉండగలిగేవారు. سُنَّةَ مَن قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِن رُّسُلِنَا وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا. ఓ ముహమ్మద్, ఇది వాస్తవానికి మేము నీకు పూర్వం పంపిన ప్రవక్తలందరికీ వర్తించిన సంప్రదాయమే. నీవు మా సాంప్రదాయంలో ఎలాంటి మార్పును పొందలేవు. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا.
మధ్యాహ్నం సూర్యుడు వాలినప్పటి నుండి రాత్రి అయి చీకటి పడే వరకు నమాజులను సలుపు. మరియు ప్రాతకాలంలో నమాజులో ఖురాన్ పఠించు. నిశ్చయంగా ప్రాతకాల ఖురాన్ పఠనం దేవదూతల ద్వారా వీక్షింపబడుతుంది. وَمِنَ اللَّيْلِ فَتَهَجَّدْ بِهِ نَافِلَةً لَكَ عَسَىٰ أَن يَبْعَثَكَ رَبُّكَ مَقَامًا مَحْمُودًا. మరియు రాత్రి వేళలో జాగరణ తహజ్జుద్ నమాజు చెయ్యి. ఇది నీ కొరకు అదనపు నఫిల్ నమాజ్. దీనితో నీ ప్రభువు నిన్ను పునరుత్థాన దినమున ప్రశంసనీయమైన స్థానము మఖామం మహమూద్ నొసంగవచ్చు. وَقُلْ رَبِّ أَدْخِلْنِي مُدْخَلَ صِدْقٍ وَأَخْرِجْنِي مُخْرَجَ صِدْقٍ وَاجْعَل لِّي مِن لَّدُنكَ سُلْطَانًا نَّصِيرًا. మరియు ఇలా ప్రార్థించు, ఓ నా ప్రభూ, నీవు నా ప్రతి ప్రవేశాన్ని సత్యప్రవేశంగా చెయ్యి, మరియు నా బహిర్గమనాన్ని కూడా సత్యబహిర్గమనంగా చేయి, మరియు నీ వైపు నుండి నాకు అధికార శక్తిని సహాయాన్ని ప్రసాదించు. وَقُلْ جَاءَ الْحَقُّ وَزَهَقَ الْبَاطِلُ إِنَّ الْبَاطِلَ كَانَ زَهُوقًا. మరియు ఇలా అను, సత్యం వచ్చింది మరియు అసత్యం అంతరించింది. నిశ్చయంగా అసత్యం అంతరించక తప్పదు. وَنُنَزِّلُ مِنَ الْقُرْآنِ مَا هُوَ شِفَاءٌ وَرَحْمَةٌ لِّلْمُؤْمِنِينَ وَلَا يَزِيدُ الظَّالِمِينَ إِلَّا خَسَارًا. మరియు మేము ఈ ఖురాన్ ద్వారా విశ్వాసులకు స్వస్థతను మరియు కారుణ్యాన్ని క్రమక్రమంగా అవతరింపజేస్తాము. కాని దుర్మార్గులకు ఇది నష్టం తప్ప మరేమీ అధికం చేయదు. وَإِذَا أَنْعَمْنَا عَلَى الْإِنسَانِ أَعْرَضَ وَنَأَىٰ بِجَانِبِهِ وَإِذَا مَسَّهُ الشَّرُّ كَانَ يَئُوسًا. మరియు ఒకవేళ మేము మానవుణ్ణి అనుగ్రహిస్తే అతడు ముఖం త్రిప్పుకొని మా నుండి మరలిపోతాడు. కాని అతనికి కీడు కలిగితే నిరాశ చెందుతాడు. قُلْ كُلٌّ يَعْمَلُ عَلَى شَاكِلَتِهِ فَرَبُّكُمْ أَعْلَمُ بِمَنْ هُوَ أَهْدَىٰ سَبِيلًا. వారితో ఇలా అను, ప్రతి ఒక్కడు తనకు తోచినట్లే పనులు చేస్తాడు. కాని మీ ప్రభువుకు మాత్రం ఎవడు సన్మార్గం పొందేవాడో బాగా తెలుసు. وَيَسْأَلُونَكَ عَنِ الرُّوحِ قُلِ الرُّوحُ مِنْ أَمْرِ رَبِّي وَمَا أُوتِيتُم مِّنَ الْعِلْمِ إِلَّا قَلِيلًا. మరియు వారు నిన్ను ఆత్మ రూహును గురించి ప్రశ్నిస్తున్నారు. వారితో ఇలా అను, ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో వస్తుంది, మరియు దానిని గురించి మీకు ఇవ్వబడిన జ్ఞానం అతి స్వల్పమైనది. وَلَئِن شِئْنَا لَنَذْهَبَنَّ بِالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ ثُمَّ لَا تَجِدُ لَكَ بِهِ عَلَيْنَا وَكِيلًا. మరియు ఒకవేళ మేము కోరినట్లయితే నీపై అవతరింపజేయబడిన సందేశాన్ని ఖురానును లాగుకోగలము, స్వాధీనపరుచుకోగలము. అప్పుడు దానిని గురించి మాకు వ్యతిరేకంగా
నీవు ఏ సహాయకుడిని పొందలేవు. إلا رحمة من ربك إن فضله كان عليك كبيرا. కేవలం నీ ప్రభువు కారుణ్యం తప్ప నిశ్చయంగా నీపై ఉన్న ఆయన నీ ప్రభువు అనుగ్రహం ఎంతో గొప్పది. قل لئن اجتمعت الإنس والجن على أن يأتوا بمثل هذا القرآن لا يأتون بمثله ولو كان بعضهم لبعض ظهيرا. ఇలాను ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి ఈ ఖురాన్ వంటి దానిని కల్పించి తీసుకురావటానికి ప్రయత్నించినా వారు ఒకరికొకరు తోడ్పడినప్పటికీ ఇటువంటి దానిని కల్పించి తేలేరు. وَلَقَدْ صَرَّفْنَا لِلنَّاسِ فِي هَذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ فَأَبَى أَكْثَرُ النَّاسِ إِلَّا كُفُورًا. మరియు వాస్తవానికి మేము ఈ ఖురాన్లో ప్రజలకు ప్రతి విధమైన ఉపమానాన్ని వివరించి బోధించి ఉన్నాము. అయినా చాలా మంది ప్రజలు సత్యతిరస్కారులుగానే ఉండిపోయారు. وَقَالُوا لَن نُّؤْمِنَ لَكَ حَتَّى تَفْجُرَ لَنَا مِنَ الْأَرْضِ يَنبُوعًا. మరియు వారు ఇలా అంటారు, ఓ ముహమ్మద్, నీవు భూమి నుండి మా కొరకు ఒక చలమను జల్లున ప్రవహింపజేయనంత వరకు మేము నిన్ను విశ్వసించము. أَوْ تَكُونَ لَكَ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَعِنَبٍ فَتُفَجِّرَ الْأَنْهَارَ خِلَالَهَا تَفْجِيرًا. లేదా నీ కొరకు ఖర్జూరపు మరియు ద్రాక్ష తోట ఏర్పడి దాని మధ్య నుండి సెలయేళ్లు పొంగి ప్రవహింపజేయనంత వరకు. أَوْ تُسْقِطَ السَّمَاءَ كَمَا زَعَمْتَ عَلَيْنَا كِسَفًا أَوْ تَأْتِيَ بِاللَّهِ وَالْمَلَائِكَةِ قَبِيلًا. లేదా నీవు మమ్మల్ని భయపెట్టినట్లు ఆకాశం ముక్కలై మాపై పడవేయబడనంత వరకు, లేదా అల్లహను మరియు దేవదూతలను మా ముందు ప్రత్యక్షపరచనంత వరకు. أَوْ يَكُونَ لَكَ بَيْتٌ مِّن زُخْرُفٍ أَوْ تَرْقَىٰ فِي السَّمَاءِ وَلَن نُّؤْمِنَ لِرُقِيِّكَ حَتَّىٰ تُنَزِّلَ عَلَيْنَا كِتَابًا نَّقْرَؤُهُ قُلْ سُبْحَانَ رَبِّي هَلْ كُنتُ إِلَّا بَشَرًا رَّسُولًا. లేదా నీ కొరకు స్వర్ణగృహం ఏర్పడనంత వరకు, లేదా నీవు ఆకాశంలోకి ఎక్కిపోయినా నీవు మేము చదవగలిగే ఒక గ్రంథాన్ని అవతరింపజేయనంత వరకు నీవు ఆకాశంలోకి ఎక్కటాన్ని మేము నమ్మము. వారితో అను, నా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, నేను కేవలం సందేశహరునిగా పంపబడిన మానవుడను మాత్రమే. وَمَا مَنَعَ النَّاسَ أَن يُؤْمِنُوا إِذْ جَاءَهُمُ الْهُدَىٰ إِلَّا أَن قَالُوا أَبَعَثَ اللَّهُ بَشَرًا رَّسُولًا. మరియు ప్రజల ముందుకు మార్గదర్శకత్వం వచ్చినప్పుడు దానిని విశ్వసించకుండా వారిని ఆపిందేమిటి?
వారు మూఢ విశ్వాసంలో మునిగి, ఏమి అల్లాహ్ మానవుణ్ణి తన సందేశహరునిగా పంపాడా అని పలకడం తప్ప. قُل لَّوْ كَانَ فِي الْأَرْضِ مَلَائِكَةٌ يَمْشُونَ مُطْمَئِنِّينَ لَنَزَّلْنَا عَلَيْهِم مِّنَ السَّمَاءِ مَلَكًا رَّسُولًا. ఇలాను, ఒకవేళ భూమి మీద దేవదూతలు నివసిస్తూ నిశ్చింతగా తిరుగుతూ ఉండినట్లయితే మేము వారి కొరకు దేవదూతనే సందేశహరునిగా పంపి ఉండేవారము. قُلْ كَفَى بِاللَّهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ إِنَّهُ كَانَ بِعِبَادِهِ خَبِيرًا بَصِيرًا. ఇలాను, నాకు మరియు మీకు మధ్య అల్లాహయే సాక్షిగా చాలు. నిశ్చయంగా ఆయన తన దాసులను బాగా ఎరుగువాడు, సర్వదృష్టికర్త. وَمَن يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ وَمَن يُضْلِلْ فَلَن تَجِدَ لَهُمْ أَوْلِيَاءَ مِن دُونِهِ وَنَحْشُرُهُمْ يَوْمَ الْقِيَامَةِ عَلَى وُجُوهِهِمْ عُمْيًا وَبُكْمًا وَصُمًّا مَّأْوَاهُمْ جَهَنَّمُ كُلَّمَا خَبَتْ زِدْنَاهُمْ سَعِيرًا. మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి ఆయన తప్ప ఇతరులనెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారుగా, మూగవారుగా మరియు చెవిటివారుగా చేసి వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగు చేస్తాము. వారి ఆశ్రయం నరకమే. అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్ని జ్వాలను తీవ్రం చేస్తాము. ذَلِكَ جَزَاؤُهُم بِأَنَّهُمْ كَفَرُوا بِآيَاتِنَا وَقَالُوا أَإِذَا كُنَّا عِظَامًا وَرُفَاتًا أَإِنَّا لَمَبْعُوثُونَ خَلْقًا جَدِيدًا. అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు, ఏమి మేము ఎముకలుగా పొడిగా మారిపోయిన తరువాత కూడా సరికొత్త సృష్టిగా మళ్లీ లేపబడతామా? أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ قَادِرٌ عَلَى أَن يَخْلُقَ مِثْلَهُمْ وَجَعَلَ لَهُمْ أَجَلًا لَّا رَيْبَ فِيهِ فَأَبَى الظَّالِمُونَ إِلَّا كُفُورًا. ఏమి వారు చూడటం లేదా, ఎరుగరా? నిశ్చయంగా అల్లాహయే ఆకాశాలను మరియు భూమిని సృష్టించిన వాడని మరియు వారి వంటి వారిని సృష్టించగల సమర్థుడని మరియు ఆయనే వారి కొరకు ఒక నిర్ణీత సమయాన్ని నియమించాడని, దానిని ఆ సమయాన్ని గురించి ఎలాంటి సందేహం లేదని. అయినా ఈ దుర్మార్గులు మొండిగా సత్యాన్ని తిరస్కరించటానికే పూనుకున్నారు.
قل لو أنتم تملكون خزائن رحمة ربي إذا لأمسكتم خشية الإنفاق وكان الإنسان قتورا. వారితో అను, ఒకవేళ మీరు నా ప్రభువు యొక్క అనుగ్రహపు నిధులను పొంది ఉన్నా అవి ఖర్చయిపోతాయేమోననే భయంతో వాటిని మీరు పట్టుకుని ఖర్చు చేయకుండా ఉండేవారు. మరియు వాస్తవానికి మానవుడు ఎంతో లోభి. وَلَقَدْ آتَيْنَا مُوسَى 9 آيَاتٍ بَيِّنَاتٍ فَاسْأَلْ بَنِي إِسْرَائِيلَ إِذْ جاءهم فقال له فرعون إني لأظنك يا موسى مسحورا. మరియు మేము వాస్తవానికి మూసాకు స్పష్టమైన 9 అద్భుత సూచనలను ప్రసాదించాము. ఇశ్రాయేలు సంతతి వారిని అడుగు. అతను మూసా వారి వద్దకు వచ్చినప్పుడు ఫిరౌన్ అతనితో అన్నాడు, ఓ మూసా, నిశ్చయంగా నీవు మంత్రజాలానికి గురి అయ్యావని నేను భావిస్తున్నాను. قال لقد علمت ما أنزل هؤلاء إلا رب السماوات والأرض بصائر وإني لأظنك يا فرعون مثبورا. మూసా అన్నాడు, నీకు బాగా తెలుసు, జ్ఞానవృద్ధి కలుగజేసే వాటిని, సూచనలను భూమ్యాకాశాల ప్రభువు తప్ప మరెవ్వరూ అవతరింపజేయలేరని. ఓ ఫిరౌన్, నీవు నిశ్చయంగా నశింపనున్నావని నేను భావిస్తున్నాను. فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا. అప్పుడు అతడు ఫిరౌన్ వారిని భూమి ఈజిప్టు నుండి వెడలగొట్టాలని సంకల్పించుకున్నాడు. కావున మేము అతనిని, ఫిరౌన్ను మరియు అతనితో పాటు ఉన్న వారందరినీ ముంచివేశాము. وَقُلْنَا مِن بَعْدِهِ لِبَنِي إِسْرَائِيلَ اسْكُنُوا الْأَرْضَ فَإِذَا جَاءَ وَعْدُ الْآخِرَةِ جِئْنَا بِكُمْ لَفِيفًا. మరియు ఆ తరువాత ఇశ్రాయేలు సంతతి వారితో మేము ఇలా అన్నాము, మీరు ఈ భూమిలో స్వేచ్ఛగా నివసించండి, కాని అంతిమ వాగ్దానం ఆసన్నమైనప్పుడు మేము మీరందరినీ ఒకే చోట చేర్చుతాము. وَبِالْحَقِّ أَنزَلْنَاهُ وَبِالْحَقِّ نَزَلَ وَمَا أَرْسَلْنَاكَ إِلَّا مُبَشِّرًا وَنَذِيرًا. మరియు మేము దీనిని, ఈ ఖురానును సత్యంతో అవతరింపజేశాము, మరియు ఇది సత్యంతోనే అవతరించింది. ఓ ప్రవక్త, మేము నిన్ను కేవలం శుభవార్త అందజేసేవానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. وَقُرْآنًا فَرَقْنَاهُ لِتَقْرَأَهُ عَلَى النَّاسِ عَلَى مُكْثٍ وَنَزَّلْنَاهُ تَنزِيلًا. మరియు నీవు ప్రజలకు నెమ్మది నెమ్మదిగా చదివి వినిపించాలని మేము ఖురాన్ను విభజించి క్రమక్రమంగా
అవతరింపజేశాము. قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله إذا يتلى عليهم يخرون للأذقان سجدا. వారితో అను, మీరు దీనిని, ఈ ఖురానును నమ్మినా నమ్మకపోయినా నిశ్చయంగా ఇది వరకు జ్ఞానమొసంగబడిన వారికి దీనిని వినిపించినప్పుడు వారు తమ ముఖాల మీద పడి సాష్టాంగం సజదా చేస్తారు. وَيَقُولُونَ سُبْحَانَ رَبِّنَا إِن كَانَ وَعْدُ رَبِّنَا لَمَفْعُولًا. మరియు ఇలా అంటారు, మా ప్రభువు సర్వలోపాలకు అతీతుడు, మా ప్రభువు వాగ్దానం పూర్తయి తీరుతుంది. وَيَخِرُّونَ لِلْأَذْقَانِ يَبْكُونَ وَيَزِيدُهُمْ خُشُوعًا. మరియు వారు ఏడుస్తూ తమ ముఖాల మీద పడిపోతారు, మరియు వారి వినమ్రత మరింత అధికమవుతుంది. قُلِ ادْعُوا اللَّهَ أَوِ ادْعُوا الرَّحْمَنَ أَيًّمَّا تَدْعُوا فَلَهُ الْأَسْمَاءُ الْحُسْنَى وَلَا تَجْهَرْ بِصَلَاتِكَ وَلَا تُخَافِتْ بِهَا وَابْتَغِ بَيْنَ ذَلِكَ سَبِيلًا. వారితో అను, మీరు ఆయనను అల్లహ్ అని పిలవండి, లేదా అనంత కరుణామయుడు అర్-రహ్మాన్ అని పిలువండి. మీరు ఆయనను ఏ పేరుతోనైనా పిలవండి, ఆయనకున్న పేర్లన్నీ అత్యుత్తమమైనవే. నీ నమాజులో నీవు చాలా గట్టిగా గాని చాలా మెల్లగా గాని పఠించక వాటి మధ్య మార్గాన్ని అవలంబించు. وَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي لَمْ يَتَّخِذْ وَلَدًا وَلَمْ يَكُنْ لَهُ شَرِيكٌ في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. ఇంకా ఇలాను, సంతానం లేనటువంటి మరియు తన రాజరికంలో భాగస్వాములు లేనటువంటి మరియు తనలో ఎలాంటి లోపం లేనటువంటి మరియు సహాయకుడి అవసరం లేనటువంటి అల్లాహ్యే సర్వస్తోత్రాలకు అర్హుడు. మరియు మీరు ఆయన మహనీయతను గొప్పగా కొనియాడండి.